చెప్తున్నది ఏంటంటే ప్రధాన కారణం ప్రభుత్వానికి ఒక ఏడాది కూడా టైం ఇవ్వకుండా ఇప్పటి నుంచే ఈ విమర్శలు, ఈ దాడి ఏంటి ప్రభుత్వం మీద, ఇది సరైనది కాదని బయటకు వెళ్తున్నాం అనేది వాళ్ళు చెప్తున్న మెయిన్ కారణం. సరే, గ్రంథి శ్రీనివాస్ గారు ఇంకొక అడుగు ముందుకేసి ప్రభుత్వం మంచి పనులు చేస్తున్నప్పుడు మనం సపోర్ట్ చేయాలి, కానీ దాన్ని కూడా తిడితే ఎట్టా అనేది ఇంకో కారణం. ఈ రెండింటికి పొసగట్లా అసలు. అంటే జగన్మోహన్ రెడ్డి ఒకవేళ ఒక సంవత్సరం పాటు ఏమీ మాట్లాడకుండా ఉండుంటే వీళ్ళు వెళ్ళేవాళ్ళు కాదా పార్టీలు వదిలి? ఏమో మరి ఇప్పుడు చెప్పిన మాటలను బట్టి అయితే జగన్మోహన్ రెడ్డి ఇంకో 6 నెలలు ఏం మాట్లాడకుండా ఉంటే వీళ్ళు అక్కడే ఉండేవాళ్ళు అనమాట అనుకోవాలి ఇప్పుడు వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి. ఏం బాలకోటే గారు, మీకేమనిపిస్తుంది? వెంకటేష్ గారు నమస్తే. నమస్తే అండి. పెద్దలు మాణిక్యాలరావు డొక్కా వరప్రసాద్ గారికి, అలాగే భానుప్రకాష్ రెడ్డి గారికి ధన్యవాదాలు. ఊరకనే మాట్లాడడం మహానుభావులు అని చెప్పేసి కొన్ని సంఘటనలు అలా మాట్లాడుతూనే ఉంటారు. కాకపోతే ఏంటంటే వెంకటకృష్ణ గారు, ప్రతి అంశాన్ని పిడిక్కి బియ్యానికి ఒకే మంత్రంగా కట్టలేం. ఈ రాజకీయ మార్పులు చేర్పులను కూడా అందరూ అలాంటి వాళ్ళు అని చెప్పేసి మనం చెప్పలేం. కొంతమంది అధికారంతమున చూడవని అయ్యవారి సోయగాలు, ఎవరైతే వెర్రవీగుతారో, ఎవరైతే బాహాబాహిగా ప్రజల మీద దాడు చేస్తాడో, విచ్చలవిడిగా అరాచకం చేస్తాడో, ఆ రాజకీయ పార్టీ నాయకులు మరో రాజకీయ పార్టీలోకి చేరటం వేరు. కొన్ని ఆశలతో, కోరికలతో ప్రజలకు ఏదో చేద్దామని ఆ రాజకీయ పార్టీలో చేరి ఆశించి ఆ ఆశలు నెరవేరకపోతే తిరిగి మరో పార్టీని ఆశ్రయించడం వేరు. ఇక్కడ చేపలు నేలల్లో ఉంటాయి, పక్షులు చెట్ల మీద ఉంటాయి. ప్రతి రాజకీయ పార్టీ నాయకుడు ప్రజల్లో ఉండాల్సిందే, అది ఎంట్రీ పాస్ అంతే. కాకపోతే నాటి రాజకీయాలకి నేటి రాజకీయాలకి తేడా వచ్చింది కాబట్టి స్క్రాబ్ అయినా పోతుంది, మంచిదైనా పోతుంది. మనం గతంలో చాలాసార్లు చెప్పాం, చిన్నపిల్లలకు చెప్పినట్టు వైసీపీ నాయకులకి అమరావతి ఉద్యమంలో కానీ, దళితుల మీద జరుగుతున్న దాష్టీకాల మీద కానీ, మిమ్మల్ని గుంటూరు తెచ్చినప్పుడు కానీ ఏం చెప్పామంటే వాళ్ళకి 3 చేపల కథ చెప్పాం. అయ్యా బాబు, మీ చెరువు ఎండిపోతుంది, 3 చేపలు ఉండే, సుమతి, కాలమతి, మందమతి అని. చెరువు ఎండిపోతుంది, చాలా సుమతి అనే చేపలు అరే ఎండిపోతుందిరా, వానలు లేవు, జాలర్లు ఆల్రెడీ ఏటి దగ్గరకు వచ్చారు, 4 రోజులు అయితే ఈ నీళ్ళు మొత్తం ఎండిపోతాయి, వాళ్ళేసి పట్టుకుపోదాం అనుకున్నారని చెప్పేసానంటే, కాలమతి ఏముందంటే ఓ ఇంకా ఎండలేదు కదా, ఎండినప్పుడు చూద్దాం అనుకుంది. మందమతి ఏమనుకుందంటే జాలరు వచ్చి చెరువు ఎండి అప్పుడు చూద్దామని అనుకుంది. వెరస ఏమైంది? వసంత కృష్ణ ప్రసాద్ గారు లాంటి వాళ్ళు, పార్థసారథి గారు లాంటి వాళ్ళు, బాలశివరి గారు లాంటి వాళ్ళు, శ్రీకృష్ణదేవరాయలు గారు లాంటి వాళ్ళు ముందుగానే ఎన్నికలకు ముందే వెళ్ళిపోయారు. మా డొక్కా మాణిక్య వరప్రసాద్ గారు లాంటి వాళ్ళు ముందుగానే వెళ్ళిపోయారు. ఎందుకంటే ఈ చెరువు ఎండిపోతుంది, దీనికి చెరువులో లేదు అని. మరి సుమతులే కదా అంటే ప్రమాదాన్ని ముందుగా గ్రహించారు. కాలమతులు ఉన్నాయి, కాలమతులు ఎన్నికలప్పుడు వచ్చినాయి, కొన్ని ఎన్నికలు జరుగుతున్నప్పుడు కూడా కొన్ని వచ్చినాయి. ఇప్పుడు అవంతి శ్రీనివాసు గారు, గ్రంథి శ్రీనివాస్ గారు, ఇక ఇవన్నీ మందమతులు, ఇక అంతా అయిపోయింది. ఇక ఇప్పుడు తట్టా బుట్టా చదువుకొని వెళ్తున్నారు. కాకపోతే బాధాకరమైన విషయం ఏంటంటే, మనం జర్నలిస్టులుగా మీలాంటి బాధ్యత కలిగిన ఒక ప్రధానమైన ఛానల్లో డిబేట్ చేస్తున్న వ్యక్తిగా మీరు ఈ పరిణామాలనే ఈ పార్టీ నుంచి మరి ఆ పార్టీకి వెళ్తున్నప్పుడు వీళ్ళకి వాళ్ళు స్వాగతం పలుకుతున్నప్పుడు వీటిని ఎలా చూడాలి అనేది ఒక పెద్ద ప్రశ్నే. మరి ప్రజలు కూడా ఆలోచిస్తారు. ఎందుకంటే అది మాట్లాడదాం కూటమి పార్టీలు వీళ్ళని ఎలా స్వాగతించబోతున్నా ఏంటనేది అది సెకండరీ. అయితే నేను అనేది ఏంటంటే, వీళ్ళు వెళ్ళిపోవడానికి గల కారణం ఏంటి అనే దానికి వాళ్ళు చెప్తున్న దానికి సింక్ అవట్లా. ఇప్పుడు ఎలక్షన్ ముందు వెళ్ళారు అనుకోండి, 2-3 కారణాలు ఉంటాయి. ఒకటి, ఇప్పుడు వరప్రసాద్ గారు కానీ ఇంకొంతమంది ఏడాది ముందే వెళ్ళిపోయారు, ఎందుకు అక్కడ అడ్జస్ట్ అవ్వలేక. కొంతమంది ఎలక్షన్కి ఒక 2-3 నెలలు ముందు వెళ్ళారు, ఎందుకు దీనికి కళ పోయిందిలే, దీనికి మళ్ళీ అధికారంలోకి వచ్చే కళాకాంతులు లేవు అని వాళ్ళు ష్రూడ్ పొలిటీషియన్స్ కూడా వాళ్ళు వెళ్ళిపోయారు. ఇప్పుడు వెళ్తున్న వాళ్ళు ఎందుకు వెళ్తున్నారు, మళ్ళీ శుద్ధులు ఇవన్నీ చెప్తున్నారు కదా, ఏంటి దాని? కాదు వెంకటకృష్ణ గారు, ఫ్యాన్ ఉంది కానీ ఫ్యాన్కి గాలి లేదు, కరెంట్ లేదు, వీళ్ళందరికి గాలి ఆడలా, అసలు గాలే లేదు ఆ ఫ్యాన్కి, వీళ్ళకి స్వేచ్ఛ లేదు అక్కడ. ఇప్పుడు మాణిక్యవర ప్రసాద్ గారు ఏం చెప్పారు, ఫోటో దిగటానికి కూడా అవకాశం లేదంట ముఖ్యమంత్రి గారితో. అవునండి, 5 ఏళ్ళు ఉన్నారు కదా, 5 ఏళ్ళు బట్టి 5 ఏళ్ళు అనుభవించారు కదా, ఫోటోలు కూడా దిగన. ఇప్పుడు రఘురామరాజు లాగా మొదటి సంవత్సరమే ఈ ఫోటోలు, ఈ మోనార్కిజం నాకెందుకని చెప్పి బయటకు వచ్చాడు ఆయన. కానీ మిగతా వాళ్ళు ఉన్నారు కదా. మరి అలాంటి ముఖ్యమంత్రులు ఉండిననేమి మండిననేమి
ఈ రోజున ఏదో నంగనాచి తుంగబుర్రలాగా త్రేతాయుగపు రామచంద్రుడి పాలన చూశారు, 2019-24 నా రామచంద్రుడి పాలన చూశామని చెప్తున్నాడు ఆయన సూక్తులు. నాటి రాముడి చంద్ర పాలన, నేటి రామచంద్రుడి పాలన అని. ఇప్పటికి కూడా ఆ మాటలు వింటున్న వైసీపీ నాయకులు ఆలోచించాలి. మీరు ఎస్కోబా పరిపాలనలో మాటలు వింటున్నారు, మీరు ఎస్కోబా పాఠాలు వింటున్నారని గమనించాలి. ఎందుకంటే నేను మళ్ళీ చెప్తున్నాను, ప్రజా పరిపాలన, ఎన్నికల్లో పోటీ చేసే అర్హత, రాజకీయాలు చేసే అర్హత జగన్మోహన్ రెడ్డి గారికి లేదండి. ఈ మాట నేను సాహసిస్తున్నాను కూడా అంటానికి. ఎందుకంటే ఒక్క దగ్గర కూడా పునఃసమీక్ష లేదండి. న్యాయస్థానాలు చెప్పినా, రాజధాని ఉద్యమకారులు చెప్పినా, ప్రజలు చెప్పినా, నా